హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి న్యూ సర్వే వచ్చిందండి. దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దామండి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ప్రభుత్వం ఇంటి వద్ద నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తూ ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా చేస్తుంటే కనుక వారికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుని సో వారికి ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందండి. దాన్ని బట్టి వారి యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వారికి ఏ జాబ్కి వాళ్ళ జాబ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసి ఏదన్నా ప్రభుత్వం నుంచి ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు వారికి ఇంటిమేషన్ చేసి తద్వారా వారికి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేలా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే గతంలో ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే తీసుకున్నారు కదా, మరి అది ఏమైనట్టు అని చాలామందికి డౌట్ ఉంటుందండి. అయితే గతంలో ఏం చేశారంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి సర్వే చేయడం జరిగిందండి. అప్పుడు సర్వే చేసినప్పుడు ఎక్కువ మంది చదువు అంటే విద్యార్హత అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సర్వే చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది విద్యార్హత లేకుండానే చాలామంది ఉండడం వల్ల ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ సర్వేని ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా, అంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయింది, ఐటీఐ కంప్లీట్ అయిన వారి డేటాని డేటాబేస్లోకి చెప్పించి వారికి మాత్రమే సర్వే నిర్వహించే విధంగా ఇప్పుడు కొత్త మాడ్యూల్ తీసుకురావడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఎవరికైతే విద్యార్హత కలిగి ఉంటారో ప్రభుత్వం రికార్డుల మేరకు వారికి మాత్రమే సర్వే చేయాలని కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ సర్వే అనేది ప్రారంభించింది. సో దీనివల్ల ఏంటంటే సచివాలయంలో క్లస్టర్ వారీగా ఎవరి పేర్లు అయితే ఆటోమేటిక్గా వచ్చాయో వారికి మాత్రం సర్వే చేయడం జరుగుతుందండి. ఇప్పుడు తర్వాత మిగతా వారికి పేరు లేని వారికి త్వరలోనే అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాం. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు ఏంటంటే సర్వేలో ఏమడుగుతారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. అలాగే లైవ్ డెమో కూడా చూద్దాం. అసలు ముందు సర్వేలో పాల్గొవాలంటే సర్వేలో పేరు వచ్చిన వాళ్ళు ఈ కింద తెలియజేసిన వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఏంటంటే సర్వే ప్రారంభానికి 3 రకాల ఓటీపీలు అడుగుతుందండి. ఒకటి ఆధార్ అథెంటికేటెడ్, 2 మొబైల్ వెరిఫికేషన్, 3 మెయిల్ వెరిఫికేషన్ అండి. ఈ 3 ఓటీపీలు చెప్పాలి. తర్వాత వారు ఏం చదువుకున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఎక్కడ చదువుకున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, పర్సంటేజ్ ఎంత, లేదా సీజీపీఏ అయితే సీజీపీఏ గ్రేడ్ ఎంత, దానికి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ కానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ వివరాలు అడగడం జరుగుతుందండి. సో అలాగే ఇంకా ఏమైనా అదర్ సర్టిఫికేషన్స్ కూడా చేసి ఉన్నట్లయితే వాటి వివరాలు కూడా అందులో అప్లోడ్ చేయొచ్చండి. దీనివల్ల వారికి అవకాశాలు ఏమన్నా వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్కి కానీ కాల్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు సర్వే అనేది ఎలా చేస్తారో చూద్దామండి. ముందుగా యాప్ ఓపెన్ చేసినప్పుడు మాడ్యూల్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో వారి యొక్క క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వే చేయవలసిన వారి పెండింగ్ పేర్లు వస్తాయి. ఆ పెండింగ్ పేర్ల మీద క్లిక్ చేసిన తర్వాత మొదటగా వారి యొక్క ఓటీపీ, అంటే ఈకేవైసీ ఎంప్లాయ్ మొబైల్ యాప్లో జరుగుతుందండి ఇదంతా. వారి యొక్క ఓటీపీ కానీ ఫేషియల్ కానీ ఐరిస్ కానీ బయోమెట్రిక్ తోటి ముందు ఆ సర్వే ప్రారంభించడానికి ఆ పర్సన్ యొక్క ఏంటంటారండి వారి యొక్క అథెంటికేషన్ అడుగుతుందండి. సో ఇది ఫస్ట్, అంటే కన్సెంట్, ఆ పర్సన్ యొక్క కన్సెంట్ అడుగుతుందండి. సో దాని తర్వాత వారి యొక్క ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, స్టేటు, నేటివ్ డిస్ట్రిక్ట్ అడుగుతుందండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఇవి ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీఫిల్డ్గా ఉంటాయి. సో అందులో ఏమన్నా మార్పులు ఉంటే అప్డేట్ చేయొచ్చు. తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అండి. ఫోన్ నెంబర్ పెట్టి వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ అండి. సో దీని తర్వాత మెయిన్ క్వశ్చనరీ వస్తుందండి. మెయిన్ క్వశ్చనరీలో ఏమేమి ప్రశ్నలు అడుగుతారంటే వారి యొక్క భాషలు ఏమేమి తెలుసు అని అడుగుతుందండి. ఎన్ని భాషలు తెలిస్తే అన్ని భాషలకి టిక్ పెడతామండి. తర్వాత క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతుందండి. తర్వాత స్పెషలైజేషన్ ఏంటని అడుగుతుంది. సో తర్వాత మార్కులు, పర్సంటేజ్ అడుగుతుందండి. అదే వచ్చిన మార్కులకు సంబంధించిన పర్సంటేజ్ కానీ సీజీపీఏ కానీ అడుగుతుందండి. అది ఎంటర్ చేయాలి. తర్వాత ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది అడుగుతుందండి. తర్వాత పాస్ అయినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో ఉంటే ఫోటో తీయచ్చు, లేదా గ్యాలరీలో ఉంటే గ్యాలరీ నుంచి కూడా తీసుకుని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఎక్కడ చదువుకున్నారు అనేది లొకేషన్ ఎంటర్ చేయాలి. విత్ ఇన్ ఏపీ, అవుట్ ఆఫ్ ఏపీ అనేది. వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ, ఇన్స్టిట్యూట్ నేమ్ చూపించకపోతే యూనివర్సిటీ నేమ్ కానీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఆ ఇన్స్టిట్యూట్ ఏ డిస్టిక్లో ఉందో ప్రజెంట్ న్యూ డిస్టిక్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఈజీ అవుతుంది ఆ ఇన్స్టిట్యూట్ వెతకడానికి. పాత డిస్టిక్ పేర్లతో సర్టిఫికేట్ ఉంటుంది, అది వెతికితే కొన్ని దొరకకపోవచ్చు. సో అలా కూడా ట్రై చేసి చూసుకోండి. ఇక్కడే కొంచెం లేట్ అవుతుంది అందరికి. తర్వాత ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా ఎంటర్ చేయొచ్చు. సో తర్వాత సర్టిఫికేషన్స్, అంటే ఏదైనా సర్టిఫికేట్ చేసి ఉంటే కనుక అది కూడా మనం ఎంటర్ చేయొచ్చు.
సో అది యాడ్ సింబల్ క్లిక్ చేసి యాడ్ చేయాలి ఇన్ కేస్ సర్టిఫికేట్స్ ఉంటాయి. లేకపోతే కనుక డైరెక్ట్గా సబ్మిట్ చేసేస్తే ఆ వ్యక్తికి సర్వే అనేది పూర్తవుతుందండి. సో ఇదండి. ఇదేంటంటే ఈ చివరిగా చెప్పేది ఏంటంటే ఈ సర్వేను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందండి. ఎవరైతే వివరాలు సరిగా అప్లోడ్ చేస్తారో, ఎవరి వివరాలు అయితే సరిగా ఉంటాయో వారికి ప్రభుత్వం నేరుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి సర్వే చేస్తున్నవారు అలాగే చేయించుకుంటున్న వారు కూడా చాలా జాగ్రత్త పడి దగ్గరుండి ఈ సర్వే చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వం కల్పించబోయే అవకాశాలు లేదా ఇంటి వద్ద నుండే మీకు పనిచేసుకునే విషయం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మీకు ఇంటికి జీవనోపాధిగా నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఇది తెలుసుకుని జాగ్రత్తగా ఈ పేరు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చేయించుకుంటారని ఆశిస్తున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.